భారతీరాజా కుమారుడు మనోజ్ ఇక లేరు. కార్డియాక్ అరెస్టుతో హఠాన్ మరణం. తమిళ దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు, నటుడు, దర్శకుడు మనోజ్ 48 సంవత్సరాల వయసులో హఠాన్ మరణం చెందారు. కొన్ని రోజుల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ ఆయన చేయించుకున్నారు. మంగళవారం సాయంత్రం కార్డియాక్ అరెస్ట్ కావడంతో చట్పట్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1999లో తాజ్మహల్ అనే చిత్రం ద్వారా వెండితెరకు హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత సముద్రం, కడల్ పూక్కల్, సముద్రం, అల్లి అర్జున, తర్వాత పరుష, మొల్లాం వసంతం, ఈర నిరం వంటి పలు విజయవంతమైన తమిళ చిత్రాల్లో హీరోగా ఆయన నటించారు. 2023లో మార్గలి తింగల్ అనే సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. మలయాళ నటి అశ్వతి అలియాస్ నందనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఆశ్రిత, మదపడని అనే 2 కుమార్తెలు ఉన్నారు. కాగా మనోజ్ మరణ వార్త తెలియడంగానే కోలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. మనోజ్ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సంగీత దర్శకుడు ఇళయరాజా సహా తమిళ చిత్ర పరిశ్రమకు చెందినటువంటి పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మనోజ్ అమర్ రహే.